టనల్ తవ్వినాం మేము, 12 కిలోమీటర్లు తవ్వినాం మేము. వి స్పెండ్ 1358 crores. పక్కా లెక్క చెప్తున్నా కదా, నేను నీ లెక్క గాలికి చెప్తలేను కదా. ఆ ఎస్ఎల్బిసిలో భాగంగా ఉండే ఆ నీళ్ళు ఎడికి రావాలి? దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెళ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి ఎస్ఎల్బిసి నీళ్ళు వస్తాయి. అటు ఎస్ఎల్బిసిని తవ్వుతూనే ఆ వచ్చిన నీళ్లు ఎస్ఎల్బిసి ద్వారా వచ్చే నీళ్లను కాపాడి ఆయకట్టుకి ఇవ్వడానికి దిండి పెళ్లిపాక రిజర్వాయర్లు కూడా మేము పనులు చేసినాం. 3892 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో అంతర్భాగమైన దిండి పెళ్లిపాక రిజర్వాయర్లను నిర్మాణం చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. అసలు మొత్తం ఆ ప్రాజెక్టు మీద 10 ఏళ్ల కాంగ్రెస్ ఖర్చు పెట్టిన దానికంటే 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ఎక్కువ ఖర్చు పెట్టింది. నువ్వేం చేసినవయ్యా? రెండేళ్ళు నువ్వు వచ్చి, 2 ఏళ్లలో నువ్వు 1/2 కిలోమీటర్ కూడా అవ్వలే. కుప్పగులుస్తివి, 8 మందిని చంపుతివి. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎస్ఎల్బిసిలో 1/2 కిలోమీటర్ గజం తవ్వినరా మీరు? మేము 12 కిలోమీటర్లు తవ్వినాం, దిండి కట్టినాం, పెళ్లిపాక కట్టినాం. 3892 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది బీఆర్ఎస్. ఇది మా నిజాయితీ నల్గొండ పట్ల, ఇది మా చిత్తశుద్ధి. నువ్వేం చేసినవా? 2 ఏళ్లలో గజం తవ్వినవా? గజం తవ్వలే, ఆగమాగం చేస్తేవి, దాన్ని కుప్పగూలిస్తేవి, 8 మందిని కడుపులో పొట్ట పెట్టుకుంటుంది. ఇంకా మాట్లాడతారు, ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతారు? ఒక ఆయన పోతాడు, ఆడికి పోయి చేపలు మంచుకుంటే ఇలా చేపలు పట్టుని, చేపలు వండుని అంటాడు. సచ్చి వాళ్ళు ఏడుస్తుంటే ఈయన చేపలు వండమంటాడు నాగార్జున సాగర్లో పోయి, శ్రీశైలం కాడ. ఇది మీ నిజాయితీ. సో మేము ఫైనల్గా చెప్పేది ఒకటే, ఈ చిల్లర మాటలు కట్టిపెట్టు. కేసీఆర్ గారు ఒక స్టేట్స్మెన్ లాగా ఆయన మాట్లాడినాడు, నువ్వేమో స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడుతున్నావు.